असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतंगमय. ఓం శాంతి 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 శాంతి. నమస్కారం. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. మనోబలం, మానసిక బలం, మనోధైర్యం ఇవి ఎవరికి ఎక్కువగా ఉంటాయి? ఇవి అందరికీ కూడా ఉండదు, కొంతమందికి ఉంటుంది. ఈ మానసిక బలము, మనోబలము, మనోధైర్యం అయ్యి ఎవరికైతే ఉంటాయో వీళ్ళు విన్నర్స్ అవుతారు ఎక్కువగా. అంటే విన్నర్స్ అంటే విజయాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు ఫెయిల్యూర్ని చూసి భయపడరు, ఓటమిని చూసి వీళ్ళు అధైర్యపడరు. వీళ్ళు 10 సార్లు ఓడిపోయినా 11సారి గొప్ప విజయాన్ని పొందుతారు అన్నమాట. ఈ 11 ఓటములు కూడా పక్కకి వెళ్ళిపోతాయి, 10 ఓటములు కూడా ఇట్లా అన్నమాట. అంత శక్తివంతంగా ఉంటుంది అన్నమాట ఈ యోగం. అంటే చంద్రబలాన్ని బట్టి, చంద్ర రాశాధిపతిని బట్టి ఉంటుంది. ఎలా అనేది చూడాలన్నమాట. ఈరోజు మనం ఏ జాబ్ చేసినా, ఉద్యోగాల్లో ఉన్నా, అధికారాల్లో ఉన్నా, ప్రజల యొక్క సేవలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా మనిషికి కావాల్సింది ప్రధానంగా మనోధైర్యం, మనోబలం కావాలి. ఈ మనోధైర్యం, మనోబలం కొన్ని జాతకాల్లో తక్కువగా ఉంటుందండి. వీళ్ళే ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. చిన్న ఉద్యోగం చేస్తున్నా వీళ్ళు మనశ్శాంతిని పొందలేరు, పెద్ద ఉద్యోగం చేస్తున్నా కూడా మనశ్శాంతిని పొందలేరు. అంటే ఎందుకని, ఇది ఎందుకు వస్తుంది ఇట్లాగా అనేది తీసుకుంటే, చంద్ర రాశాధిపతిని మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. సర్వసాధారణంగా చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశాధిపతి కీలకం ఇక్కడ. మీరు మేషవృచ్చికాల్లో పుడితే మీ చంద్ర రాశాధిపతి కీలవుతాడు. వృషభతులలో పుడితే శుక్రుడు, మిథునకన్యలో పుడితే బుధుడు, కర్కాటకంలో చంద్రుడు, చంద్రరాశాధిపతి చంద్రుడే అవుతాడు. సింహరాశిలో పుడితే చంద్రుడు రాశాధిపతి రవి అవుతాడు. ధనుసు మీనాల్లో గురువు, మకర కుంభాలు శని. ఇది తెలిసిన విషయం. అయితే ఈ మానసిక స్థితి, మనోబలం, మనోధైర్యం అనేవి ఎవరికైతే ఉంటాయో వీళ్ళకి రాజయోగాలు కూడా బాగా ఉపయోగపడతాయి. రాజయోగాలు బాగా అనుకూలిస్తాయి. రాజయోగాలు అంటే ఏం చెప్తున్నాయి ఇవి అంటే, రాజయోగం అంటే జ్యోతిష శాస్త్రంలో ఒకటే, అదొక గొప్ప స్థితి. దాన్ని ఎలా చెప్పచ్చు అంటే, మనం మీరు ఈ సమస్యని కనుక సాధిస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారని చెప్తుంది. రాజయోగానికి కీలకం సమస్య. ఇక్కడ ఒక మనిషి గొప్ప స్థాయికి ఎదగాలి అంటే జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. సమస్యలను ఎదుర్కొని విజయాలు సాధించాలి. అప్పుడు రాజయోగం ఏర్పడుతుంది. ఇదే రాజయోగం అంటే. సో ఇట్లా ఉన్నప్పుడు రాజయోగాలు కూడా బాగా అనుకూలిస్తాయి జాతకంలో. ఎవరికైతే మనోబలం బాగుంటుందో, మనోధైర్యం బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. మరి అన్ని జాతకాల్లో కూడా మనోబలం ఎట్లా ఉందని చెక్ చేసుకుని చూసుకోవాలి మనం. ఇది ఎట్లా వస్తుంది? మీరు పుట్టినటువంటి రాశి ఏదైతే ఉందో, మీ చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో రాశాధిపతి, ఆ రాశాధిపతి చంద్రరాశాధిపతి ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా కావచ్చు, చంద్రుడు కావచ్చు, రవి కావచ్చు, బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, కుజుడు కావచ్చు, గురువు కావచ్చు, శని కావచ్చు. ఈ చంద్రరాశాధిపతిని కనుక ఎక్కువ గ్రహాలు చూసినా, ఎక్కువ గ్రహాలతో కలిసి ఉన్నా కూడా ఉండి, దీనికి గురువు యొక్క దృష్టి కూడా ఉండాలి, లేదా శుక్రుడు యొక్క దృష్టి ఉండాలి. శుభగ్రహాలు కాబట్టి కొంతమంది కూడా ఒకటి రావచ్చు. చంద్రరాశాధిపతి గురువు అయినప్పుడు గురువుని చూడడు కదా, ఎట్లా చూస్తాడు? శుక్రుడు చూడాలి అప్పుడు గురువుని. అదే చంద్రరాశాధిపతి కనుక శుక్రుడు అయినప్పుడు గురువు చూడాలి ఖచ్చితంగా. ఇది తీసుకోవాలి పాయింట్. గురువు యొక్క ఆస్పెక్ట్ అనేది వేదిక ఆస్పెక్ట్ తీసుకోండి. వేదిక ఆస్పెక్ట్లో ప్రాచీనంగా తీసుకుంటే గ్రహాలన్నిటికీ కూడా 5, 9 దృష్టి శక్తివంతమైందే. ఫైనల్ ఆస్పెక్ట్ అంటాం దాన్ని. ఈ రోజున మోడర్న్ ఆస్పెక్ట్స్లో కూడా వాళ్ళు తీసుకునే దాన్ని ట్రైన్ ఆస్పెక్ట్ అంటారు. ఎందుకు ట్రైన్ ఆస్పెక్ట్కి అంత పవర్ అంటే, అది త్రిభుజం. అది ఇప్పుడు బుధుడు త్రిభుజం ఉంది. వృషభము, కన్య, మకరం, 1, 5, 9 ఆ రాసులు 3 కూడా ఉదాహరణ చూసుకుంటూ ఉంటాయి. గ్రహాలు ఉన్న వాటిలో 5 కూడా చూస్తున్నాయి, ఉదాహరణ చూస్తుంటాయి.
సో అందువల్ల ఏంటంటే 5 ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకే 5th ఆస్పెక్ట్ జూపిటర్కి 9th ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. 7th అనేది అన్నిటికీ ఉంటుంది కాబట్టి అది పెద్ద పర్వాలేదు, నాట్ బ్యాడ్, తీసుకోవచ్చు. ఇట్లా ఈ గ్రహాలు తీసుకున్నప్పుడు ఏంటంటే మీ చంద్రరాశ్యాధిపతిని వేదిక ఆస్పెక్ట్లో చూసినా లేదు, మీ చంద్రరాశ్యాధిపతికి అవి ఆయనతో కలిసి ఉన్నా 5లో ఉన్నా 9లో ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఎక్కువ గ్రహాలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక వ్యక్తి మకర రాశిలో పుట్టాడు అనుకోండి. మకర రాశాధిపతి ఎవరు? శనే కదా. ఇప్పుడు ఈ శని వచ్చేసరికి వృషభ రాశిలో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ శనితో గ్రహాలు ఎక్కువ కలిసి ఉన్నాయన్నా మంచిదే, శనికి 5, 9లో గ్రహాలు ఎక్కువ ఉన్నా మంచిదే. లేదు, ఈ శనిని గనక వేదిక ఆస్పెక్ట్లో మిగతా గ్రహాలు చూస్తున్నా కూడా మంచిదే. విశేషంగా ఏంటంటే గురువు యొక్క దృష్టి కూడా ఉండాలి, లేదా శుక్రుడు యొక్క దృష్టి ఉండాలి. ఎట్లా? వేదిక ఆస్పెక్ట్ కాకపోయినా కూడా ఈ గురువు శుక్రుడు ఈ శనికి 5, 9లో కూడా పర్వాలేదు. శనితో కలిసిన గురు శుక్రులు ఎవరొకళ్ళు, లేదు ఈ శని కానీ ఈ గురువు కానీ శుక్రుడు కానీ శనికి 5లో ఉన్నా 9లో ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే అది 5 ఆస్పెక్ట్ అనేది ట్రైన్ ఆస్పెక్ట్ కాబట్టి అది కూడా తీసుకోవచ్చు. ఇట్లా ఉన్న వాళ్ళకి మనోబలం ఎక్కువగా ఉంటుంది, మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది. చంద్ర రాశాధిపతిని చూడాలి మనం ఇక్కడ. చంద్ర రాశాధిపతికి ఎప్పుడు కూడా, ఇప్పుడు మీన రాశిలో పుట్టాడు జాతకుడు. ఆ పుట్టినప్పుడు వేదిక ఆస్పెక్ట్ తీసుకోండి, గురువుకిను శుక్రుడికి. అట్లాగే గురు శుక్రులు కూడా మీ చంద్రరాశాధిపతి కనుక ఆయనతో కలిసి ఉన్నా, ఆయనకి 5లో ఉన్నా, వాళ్ళు 9లో కూడా మంచి ఫలితాలు ఇస్తారు. అది కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మీన రాశిలో పుట్టాడు ఒక జాతకుడు అనుకోండి. మీన రాశిలో పుడితే దాని అధిపతి ఎవరు? రాశాధిపతి గురువు అన్నమాట. ఇప్పుడు ఈ గురువు ఎక్కడున్నాడు? అదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ గురువుకి 5లో గ్రహాలు ఉన్నాయా, 9లో గ్రహాలు ఉన్నాయా తీసుకోవాలి. లేదా గురువుతో ఎవరు కలిసి ఉన్నారా, లేదు గురువుని ఎవరైనా చూస్తున్నారా. ఎందుకంటే చూడాలి, గురువుకి 5లో గ్రహాలున్నా 9లో ఉన్నా గురువుతో కలిసి ఉన్నా మంచిదే. ఏదైనా గ్రహం కలిసి ఉండాలి, లేదా ఉండాలి. ఇక్కడ రాహుకేతులు కూడా తీసుకోవచ్చు మనం. ఏది? చంద్రరాశాధిపతి ఎక్కడితే ఉంటాడో అక్కడి నుంచి ఆయనతో రాహు కలిసి ఉన్నా, కేతు కలిసి ఉన్నా, లేదా ఆయనకి 5లో 9లో రాహుకేతులు కూడా తీసుకోవచ్చు వేరే గ్రహాలతో పాటుగా. కాకపోతే ఏంటంటే ఆస్పెక్ట్స్ అనేవి తీసుకుంటే రాహుకేతుకి ఆస్పెక్ట్స్ ఇక్కడ తీసుకోవద్దు, ఓన్లీ ట్రైన్ ఆస్పెక్ట్లో ఉంటే తీసుకోండి. ఇక మిగతా గ్రహాలకి వేదిక ఆస్పెక్ట్ తీసుకోండి. అవి కూడా ఏంటంటే చంద్రరాశాధిపతి కలిసి ఉన్నా 5లో ఉన్నా 9లో కూడా తీసుకోండి, ఇబ్బంది లేదు. ఇట్లా అన్నమాట. సో ఇట్లా దీన్ని మనం చూసుకోవాలి విధానం. ఇప్పుడు ఈ చంద్రరాశాధిపతి మీన రాశిలో పుట్టిన జాతకుడికి గురువు సింహరాశిలో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ సింహంలో గ్రహాలు ఉన్నా, గురువుతో కలిసి ఉన్నా, లేదు ఈ గురువుకి 5లో ధనుసులో గ్రహాలున్నా, ఏదైనా సరే 9లో గ్రహాలున్నా, లేదు ఈ గురువు ఏదైనా గ్రహం చూస్తుందా, అట్లీస్ట్ ఏంటంటే ఒక గ్రహం అనేది ఆస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక గ్రహం కలయిక అనేది ఇంపార్టెంట్. కలయిక లేకపోయినా ఆస్పెక్ట్ ఇంపార్టెంట్. లేదు చంద్రరాశాధిపతికి 5, 9లో గ్రహాలు ఉండాలి, ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఈ విధంగా కనుక ఉన్నప్పుడు మీకు మనోబలం బాగుంటుంది, మనోధైర్యం బాగుంటుంది, మానసిక బలం ఎక్కువగా ఉంటుంది, మీరు సక్సెస్ అవుతారు, ఎక్కువగా విజయాలు చేకూరుతాయి, మీరు చేస్తున్న ప్రొవిజన్ బాగుంటుంది. ఎట్లా తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనం చెప్పుకున్న పాయింట్ ఏంటంటే చంద్ర రాశాధిపతి ఎవరో తీసుకుంటాం, ఆయన ఎక్కడున్నాడు, ఆయనతో గ్రహాలు కలిసి ఉన్నాయా, ఫస్ట్ పాయింట్. కలవలేదు, నో ప్రాబ్లం. ఆయనకి 5లో గ్రహాలు ఉన్నాయా, ఉన్నాయి, నో ప్రాబ్లం, మంచిది. 5లో లేవు, 9లో ఉన్నాయా, ఆడ కూడా లేవు. ఆయనతో ఏ గ్రహాలు కలవలేదు, ఆయనకి 5లో గ్రహాలు లేవు, 9లో గ్రహాలు లేవు. ఇప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్? మనం ఈ చంద్రరాశాధిపతిని కనుక ఏదైనా గ్రహం చూస్తున్నాం వేదిక ఆస్పెక్ట్ తోటి తీసుకుంటాం. రాహుకేతులు తీసుకుని ఇక్కడ మిగతా గ్రహాలను తీసుకుంటాం. అట్లీస్ట్ ఏంటంటే ఈ చంద్రరాశాధిపతికి శుభగ్రహాలైన గురువు కానీ
శుక్రుడు కానీ ఏదో ఒక దృష్టి ఖచ్చితంగా ఉండాలి. ఇలా తీసుకుంటాం. దీన్ని మనం ఇట్లాగా లేదండి, నాకు చంద్రరాశాధిపతికి ఎవరైతే అయినారో ఆయనతో ఏ గ్రహం కలవలేదు, ఆయనకి 5-9 గ్రహాలు లేవు, వేదిక హాస్పిటల్ కూడా ఏ ప్లానెట్స్ కూడా చూడట్లేదు ఆయన్ని, ఒక రకంగా గ్రహం ఒంటరిగా ఉంది, అబ్నార్మల్ అది, ఇంకా హైగా ఉంటుంది అన్నమాట. డెఫినేషన్ ఇది, హై డెఫినేషన్ ఇది. ఎప్పుడైతే మీ చంద్రరాశాధిపతితో ఎవరు కలవకుండా, ఆయనకి కోణాల్లో గ్రహాలు లేకపోయినా, ఆయన్ని ఎవరు చూడకపోతుంటే, ఒంటరిగా ఉన్నాడంటే మాత్రం మనోబలం వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుందండి. దీన్ని హై డెఫినేషన్ అంటాం. హెచ్డి, రెజల్యూషన్ పవర్ ఎక్కువ ఉంటుంది మానసిక బలానికి. ఇది చాలా రేర్ హారోస్కోప్స్, అందరికీ ఉండదు ఇట్లాగా. ఇట్లా ఎవరికైనా ఉంది అంటే మాత్రం వాళ్ళు పోరాటంలో చాలా వేగంగా ఉంటారు, చాలా చాలా సక్సెస్ఫుల్ అవుతారు. వాళ్ళు ఇలా తీసుకోవాలి. ఎప్పుడు ఇది చంద్రరాశాధిపతి ఎవరికి కలవనప్పుడు, ఆయనకి 5 గ్రహాలు లేనప్పుడు, ఆయన ఎవరు చూడనప్పుడు, అప్పుడు తీసుకుంటాం ఇది. ఇట్లా మీరు కూడా మీ చార్ట్ దగ్గర పెట్టుకొని ఈ చంద్ర రాశాధిపతి యొక్క దీన్ని బట్టి మీకు మనోధైర్యం కలుగుతుంది. కాబట్టి దశలు జరిగేటప్పుడు కూడా, ఎప్పుడైనా సరే కూడా మీకు దశలు జరిగేటప్పుడు మీ చంద్ర రాశాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి కనుక ఏమన్నా గ్రహాలు కనుక అంటే, ఇప్పుడు చంద్ర రాశాధిపతి ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పిన దాంట్లో మీన రాశిలో పుట్టిన జాతకుడికి గురువే అనుకోండి. ఆ గురువు సింహరాశిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ సింహరాశి అంటే అది ఫైరీ ట్రయాంగిల్ కదా, ఈ ఫైరీ ట్రయాంగిల్కి ఆయన గ్రహాలు వచ్చినప్పుడు సక్సెస్ బాగుంటుంది. ట్రాన్సిట్లో ఏది వచ్చినా పర్వాలేదు. అట్లాగే ఈ చంద్ర రాశాధిపతి ఉన్నది ఫైరీ సైన్ కాబట్టి ఎనీ ట్రయాంగిల్లో గ్రహాలు వచ్చినా ఫలితాలు బాగా ఇస్తాయి. ఇది కూడా తీసుకోవచ్చు. ఏది ట్రాన్సిట్లో. ఇప్పుడు ఎట్లా అంటే చంద్రరాశాధిపతి గురువేయుడు కాబట్టి సింహరాశిలో ఉన్నప్పుడు గోచారంలో కనుక సింహంలో గ్రహాలు వచ్చినా, ధనుసులోకి వచ్చినా, మేషంలోకి వచ్చినా వాటికి దశలు జరుగుతుంటే గొప్ప రాజయోగాన్ని ఇస్తాయి. దశలు లేకపోతే బాగానే ఉంటుంది, ఇవన్నీ లేదు. ఇదే చంద్రరాశాధిపతి గురువుకి ఏరీ సైన్స్ అంటాం కదా. ఏరీ సైన్ అంటే ఏంటి, మిథున రాశి, తులారాశి, కుంభరాశి, అక్కడ గ్రహాలలో కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇలా తీసుకోవాలన్నమాట. ఎందుకని ఈ రెండు కూడా ఫ్రెండ్లీ ట్రయాంగిల్స్ కదా, ఏ రెండు ఫైర్ వాటర్ అనేది బోత్ ఆర్ ఫ్రెండ్స్ అనమాట. అట్లా తీసుకోవాలి. ఇప్పుడు జాతకుడు సింహరాశిలో పుట్టాడు అనుకోండి, ఆయనకు రవిలు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏం చేస్తాము, మిథునం అంటే ఏవిసేనే కదా, మిథున రాశిలో ఆయన ఉన్నాడు కాబట్టి మిథునంలో గ్రహాలు వచ్చినా, తులలో గ్రహాలు వచ్చినా, కుంభంలో గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఏ గ్రహం వచ్చినా కానీ అది రాహుకి ఏదైనా పర్లేదు, శని అయినా పర్వాలేదు, ఎవరైనా సరే. అట్లా వాయుదత్త రాశి ఉంది కాబట్టి అట్లాగే అగ్నిదత్త రాశుల్లోకి వచ్చిన కూడా గ్రహాలు అంటే ఏంటి, మేషంలో, సింహంలో, తర్వాత ధనుసులో గ్రహాలు ఉన్నప్పుడు కూడా యోగాన్ని ఇస్తూ ఉంటాం ఆ జాతకుడికి. చంద్ర రాశాధిపతి ఉన్న ప్లేస్ని బట్టి ఇట్లా తీసుకోండి అనమాట. లేదండి మాకు చంద్ర రాశాధిపతి ఉన్న ప్లేస్కి ఫ్రెండ్లీ ట్రయాంగిల్స్లోకి గోచర గ్రహాలు వచ్చినాయి, వాటి దశ కూడా జరుగుతుంది, ఇంకా బాగుంటుంది. ఇట్లా తీసుకోవాలన్నమాట. సక్సెస్ అనేది బాగుంటుంది. ఈ వీడియో పైన డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. నేను విచామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.